చెప్పండి అమ్మా. మేడం మా పాప ఫోన్ చేసి 15 రోజులు అవుతుంది మేడం. ఏమన్నా ఫోన్ ఏమైనా చేయించగలరా మేడం? అమ్మాయి వాళ్ళు ఇంకా డేట్ ఎంత 11-15 నుంచి మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తాయి. అంటే ఓకే మేడం. ఇప్పటి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా ఫోన్లు వెళ్తాయి. మళ్ళీ 15వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా ఫోన్లు వెళ్తాయి. మీకు 10 అంటే రోజులు కూడా 15 రోజుల్లాగా అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లల నుంచి దూరంగా ఉన్నాం కనుక. ప్రస్తుతం ఎగ్జామ్స్ అవుతున్నాయమ్మా. ఎగ్జామ్స్ అయ్యాక ఆగస్ట్ 14-15వ తారీఖుని ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ కోసం పోటీలు అవన్నీ అవుతున్నాయి. పిల్లలు బిజీగా ఉన్నారు. సో కొంచెం అర్థం చేసుకోండి. మీకు అది అయిపోయాక, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయిపోయాక ఆ రోజు మర్నాడు క్లాస్ వైజ్ ఫోన్లు వస్తాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. శృతికీర్తి వాళ్ళ పేరెంట్స్ కాస్త వీడియో ఆన్ చేసుకోండి. Please don't worry about all these messages, madam. It is good, everything. Okay? థ్యాంక్ యూ We are సార్. with you. Yeah, we are with you, madam. There is no issue. Everything you. is good. Everything. థ్యాంక్ యూ సార్. మహతి వాళ్ళ పేరెంట్స్. అమ్మా మీరు మాట్లాడారు కదమ్మా. మాట్లాడాను మేడం. పాపతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు మేడం ఇంతవరకు ఫోన్ లో. అదే ఒకసారి అదే ఓటో నాతో తారీఖు లేదు మేడం. నేను అప్డేట్ చేస్తానండి. ఒక్కసారి ఏంటి అన్నది నా చూసి నెంబర్ చెప్పండి. నా నెంబర్ కి చేయమని చెప్పండి మేడం. ఫాదర్స్ నెంబర్ అండి, అందుకని ఐ సెడ్ ఐల్ అప్డేట్ యూ. ఓకే రైట్. నేను చూస్తాను. మా తన్మయ్ వాళ్ళ అమ్మగారు ఇందాక మీకు ఫోన్ కాల్ రాలేదు ఫస్ట్ వీక్ లో అని అడిగారు. మీరు 1వ తారీఖు క్యాంపస్ కి వచ్చి పిల్లని కలిసి వెళ్ళారు. సో ఫుల్ డే ఉండి వెళ్ళడంతో మీకు ఆల్రెడీ 15 days స్లాట్ లో మీరు వచ్చేసారు కాబట్టి మళ్ళీ ఫోన్ కాల్ చేయించలేదు. ఆ రోజే ఫోన్ కాల్ ఉన్నింది కాబట్టి మీకు విడిగా మళ్ళీ ఫోన్ కాల్ రాలేదండి. మీరు క్యాంపస్ కి వచ్చారు కనుక తిన్నగా పేరెంట్స్ తో పిల్లలతో మాట్లాడారు కనుక మళ్ళీ నెక్స్ట్ రౌండ్ 15వ తారీఖుకి మీకు మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. విపూర్ణ వాళ్ళ పేరెంట్స్. ஹலோ மேம். சொல்லுங்கம்மா. விபூர்ணா எப்படி இருக்கா மேம்? அவ அட்ஜஸ்ட் ஆயிட்டா, மெதுவா அட்ஜஸ்ட் ஆயிட்டே வரா. சொன்னா చాలా బాగుందండి అమ్మాయి. ఇప్పుడు తనే వేరే వాళ్ళని మోటివేట్ చేసే స్టేజ్ కి వచ్చింది. సో షీఈ్ వెరీ యాక్టివ్ అండ్ షీఈ్ గుడ్. షీఈ్ పిక్డ్ అప్ వెరీ వెల్. సో నో టెన్షన్ మేడం. మిగతా పేరెంట్స్ అందరికి ఈ విపూర్ణ అమ్మాయి తమిళ అమ్మాయి, తమిళ ఊరు నుంచి వచ్చింది. అండ్ వాళ్ళ అమ్మ ఇంతకు మునుపు ఇలాంటి సాంప్రదాయ పాఠశాల 2000లో సోమవారం పెట్టిన దాంట్లో చదువుకున్నావిడ వాళ్ళు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, పిల్లకి మంచి భవిష్యత్తు ఉంటుందని దింపితే పిల్ల రోజు నేను అసలు బుక్స్ తీసుకోను, ఎలాగ ఇంటికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడ చదవను వెళ్ళిపోతాను అన్న స్టేజ్ లో ఉన్న పిల్ల. వాళ్ళ అమ్మ దానికి 40 రోజుల తర్వాత తీసుకెళ్తాను, 30 రోజుల తర్వాత తీసుకెళ్తాను అని ఆవిడ రాకుండా అలా ఉండడం వల్ల ఈ రోజు ఆ అమ్మాయి సెటిల్ అయిపోయి మిగతా వాళ్ళని మోటివేట్ చేస్తోంది. సో நீங்க கவலையே பட வேண்டாம். she is almost settling down ma. ஓகே மேம். கேட்க சந்தோஷமா இருக்கு. ஏன்னா போன முறை அவ போன்ல பேசும்போது ரொம்ப ஆக்டிவா பேசினா. And she has learned Telugu also, madam. She is speaking Telugu also. Oh. She is using nice words. She is talking to us in Telugu. So few small sentences she is able to talk. ஓகே மேம். ரொம்ப சந்தோஷமா இருக்கு கேட்கறதுக்கு. Thank you ma. ஏன்னா